సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రెండోసారి అయితే వచ్చారు. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ ముందున్న ఆర్ట్స్ కాలేజ్ ముందు అయితే మాత్రం వరాల జల్లు అయితే ప్రకటించారు. 1000 కోట్ల నిధులు కేటాయిస్తున్నాను. అలాగే ఈ ఉపాధ్యాయ నియామకాల విషయాలు మాత్రం ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అటానమస్గా మీరు నిర్ణయం తీసుకోవచ్చు, మరిన్ని సమస్యలు కూడా పరిష్కరించుకొని నిధులు మాత్రం కేటాయిస్తున్నాను కూడా మాట్లాడి ఇదే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జేఏసీ నాయకులు, విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడుతాం. ఏమనిపించింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, అలాగే పర్యటన పట్ల ఏం చెప్తాం? ఈరోజు 108 సంవత్సరాల చరిత్ర గల యూనివర్సిటీలో ఎప్పుడు జరగని విధంగా ఒక పండగ వాతావరణం ఏర్పడింది. 1000 కోట్ల రూపాయలు ఒకేసారి ప్రకటించి జీవో విడుదల చేయడం అంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి విషయం. ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా విద్య పట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించి ఒక నాణ్యతా ప్రమాణంతో కూడా విద్యను అందించాలని చెప్పని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నతమైన విద్యలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలా. అదేవిధంగా ఏఐ టెక్నాలజీ ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ వచ్చినటువంటి క్రమంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ప్రపంచ స్థాయి దిగ్గజాలను తయారు చేసే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తీర్చిదిద్దాలా అని చెప్పి ఈ తెలంగాణ ముఖ చిత్రానికే ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఐకాన్. ఇది తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి గడ్డ. ఇది ఈ గడ్డ నుంచి తెలంగాణ ఉద్యమం మలిదేశ తెలంగాణ ఉద్యమం జరగడం, దానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు మేమంతా కూడా నాయకత్వం వహించడం, ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కనీసం ఒక్కరోజు అడుగు పెట్టకుండా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో కనీసం 140 కోట్లు 30 కోట్లు కూడా కేటాయించకుండా విద్యను నిర్వీర్యం చేసి జరిపినటువంటి నోటిఫికేషన్లు మొత్తం కూడా, ఉద్యోగ నియామకాలు మొత్తం కూడా అవినీతి పూర్తి స్థాయిలో అవినీతి జరిగి ఎక్కడ ఫామ్ హౌజుల్లో, హోటల్లో, చివరికి టీ స్టాల్లో కూడా పేపర్లో ప్రశ్నాపత్రాలు, బిస్కెట్ పొట్టాలు కూడా కట్టుకునే పరిస్థితి ఏర్పడినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది. దానంతా అధిగమించి ఒక క్రమపద్ధతితోటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన విద్యను అందించాలని చెప్పని గత 2 సంవత్సరాల కాలంలో 61,379 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. వచ్చిన మొదటి ఏడాదే 10,009 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగం కానీ, వైద్య ఆరోగ్య శాఖలు కానీ ఈ విధంగా ప్రతిదాలు, అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అధ్యయనం మళ్ళా దాన్ని నిర్వహించి మళ్ళా ఉద్యోగ నియామకాలు, అదే గ్రూప్ 2 కానీ ఈ విధంగా ఉద్యోగపరంగా, విద్యాపరంగా, శాస్త్రీయ సాంకేతిక పరంగా ఒక క్రమ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఒక మౌలిక సదుపాయాల కల్పనతోటి ముందు పోతున్న ఈ ప్రభుత్వాన్ని మనందరం కూడా అండగా ఉండాల్సిన సమయావసరమైనది. ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదించాలా. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని మనందరం కోరుకోవాలి. ఏ లక్ష్యం కోసమో ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ధైర్యంతో వచ్చి రావడం కాదు, అభిమానంతో మేము వచ్చామని చెప్పారు. అందుకని ఈ అభిమానాన్ని మనంతా గుండెలో పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పీడిత దాడిత వర్గాల యొక్క ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి 1000 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పన కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, బిల్డింగ్ల యొక్క అభివృద్ధి కోసం ఈ విధంగా రకరకాల వాటిలో కూడా ఈ యూనివర్సిటీ డెవలప్ చేసి ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తేవాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మొత్తం కూడా ఈ ప్రజాప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, విద్య గురించి కూడా చాలా అంశాలు మాట్లాడారు. విద్య విషయంలో కూడా చాలా పటిష్టంగా ఉన్నాము, చాలా ఇంకా యూనివర్సిటీలో బాగు కోసం చేస్తాము, ఇంకా మరిన్ని విషయాలు కూడా చెప్పారు. ఒకసారి ఆయన స్పీచ్, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ రావడం, ఆయన మాట్లాడడం పట్ల ఏం చెప్తారు? నిజంగా ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చెప్పిందే చేస్తున్నాడు, చేసేదే చెప్తున్నాడు తప్ప మసిబూసి మారేడిగాయ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తలేడు. గత 10 సంవత్సరాల నుండి మనం చూస్తున్నాం. చాలా లక్షల కోట్ల అప్లపాలు చేసినటువంటి వ్యక్తి కనీసం ఇక్కడ బాగోగులు కూడా ఏది పోస్టుల పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, సంబంధించినటువంటి సదుపాయాల పరంగా కానీ ఏ ఒక్కటి కూడా ముందుకు పోయినటువంటి సందర్భాలు లేవు. 2 సార్లు వచ్చిండు. ఒకసారి వచ్చి సమస్యలను తెలుసుకున్నాడు, ఈసారి వచ్చి 1000 కోట్లు జీవో పాస్ చేసిండు. అంటే ఆయన చెప్పిందే చేస్తాడనేటువంటిది సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చూస్తున్నాం. కాబట్టి అనవసరంగా ఇక్కడికి వచ్చి సమస్య ప్రత్యక్షంగా చూస్తే కదా సమస్య తెలిసేది. ఈరోజు నీ మొన్న వచ్చిండు, ఈరోజు 1000 కోట్లు శాంక్షన్ చేసిండు, మళ్ళీ గంటాపదంగా చెప్పిండు. ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ ఇక్కడ పోస్టులకు కానీ రికమెండేషన్ చేస్తే వాళ్ళ పోస్టే ఊడుతుందని గంటాపదంగా చేయడం అనేటువంటిది ఎంత నాణ్యమైనటువంటి యొక్క ప్రాసెస్లో పోతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కావున ముఖ్యమంత్రిని విభేదించడం కాదు, దూరం ఉండి ఇది మాట్లాడడం కాదు, తీసుకురావాలి, అభివృద్ధి పదంలో తీసుకుపోవాలి. ఒక 100 సంవత్సరాలు కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ గొప్పలు చెప్పుకోవడం కాదు, లోపల
మీద మంచిగానే ఉన్నది, మేడి పండు లెక్కన కనబడుతుంది, లోపల అనేక సమస్యలు ఉన్నాయి. దాన్ని ఒక కొంత దాన్ని సానుకూలంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించి ఆ సమస్యలను చూయించి ప్రత్యక్షంగా ఆ చూయించినటువంటి సందర్భాన్ని వీక్షించిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నంలో ఒక కమిటీ వేసి దానికి సంబంధించినటువంటి పరిష్కరించే మార్గం చూపెట్టాలి తప్ప విభేదించడం అనేది కరెక్ట్ కాదు. 2 సార్లు వచ్చిండు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి యూనివర్సిటీ వచ్చి సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నంలో 1000 కోట్లు జీవో పాస్ చేయడం అనేటువంటి మొదటి విజయంగా మనం చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా మాకు నమ్మకం, ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా నేను చెప్తున్నాను, మాకు నమ్మకం కలుగుతుంది. ఈ బాధపడుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మరి కొద్ది కాలంలోనే సంబరాలు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయడంలో ఎలాంటి సందేహం లేదుగా నేను చెప్తున్నా. ఓకే, మీరు చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు, అలాగే హామీలు కూడా ఇచ్చారు, యూనివర్సిటీకి సంబంధించిన చాలా అంశాలు కూడా మాట్లాడారు. ఆయన రాక పట్ల ఆయన ఇచ్చిన హామీలు కానీ మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది? నా పేరు సునంద్ జోసఫ్ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ లీడర్ నేను మాట్లాడుతున్నాను. సీఎం గారు రావటం ఫస్ట్ పాయింట్ అయితే అది రావటం చాలా సంతోషం. ఎందుకంటే మాట ఇచ్చి నేను 100% డిసెంబర్లో వస్తాను. 7th రీషెడ్యూల్ అయి 10th వచ్చారు. 100% మంచి విషయం అది. వచ్చారు, మాట్లాడారు. అదేవిధంగా 1000 కోట్లు ఇస్తున్నారు బిల్డింగ్ కట్టడానికైనా, లేకపోతే అనేక సమస్యలు ఉన్నాయి. ఆడిటోరియం అయినా ఒకటి కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యలు తీరుస్తున్నాడు, అది ఓకే. కానీ ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా తీర్చాలని నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అవుట్ సోర్స్ అయినా, కొద్దిగా వాళ్ళ శాలరీస్ అయినా, ఇంకా కొద్దిగా టీచింగ్ స్టాఫ్ అయినా ఇవి కూడా సెట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బీసీని అసలు యాక్చువల్గా వెంటనే అపాయింట్ చేయడం అయినా, లేకపోతే ఈ విధంగా అయినా ఏమంటారు, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పాపము ఉన్నారో, కుమార్ సార్ అయినా ఎవరైనా కూడా ఈ విధంగా సాయం చేశాడు, చాలా సంతోషంగా ఉంది. సో సీఎం సార్ ఇంకా మనము ముందు కూడా ఇంకా ఏమంటారు, ఇంకా నిధులు ఇచ్చి ఇంకా అనేక సాయం చేసి ఉన్న చిన్న సమస్యలు తీరుస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ముఖ్యమంత్రి దృష్టికి ఏం తీసుకెళ్తే ఇంకేమేమి యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కానీ ఇంకా ఏమేమి మార్పులు రావాల్సిన అవసరం? అయితే ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే డౌన్ అని అన్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సీఎం అనేది అందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, కలిసి మాట్లాడి ఇది సమస్య అంటే ఇప్పుడైనా వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చి సమస్య చెప్తే మేము సీఎంతో చర్చిస్తాం, వెంటనే అవుతాయి. వెంటనే మనం అనుకోగానే అవ్వవు కదండి, కొద్దిగా టైం పడుతుంది. సో మనకు కూడా టైం ఇవ్వాలి. వెంటనే ఇప్పుడు వచ్చారు సీఎం, అంతా సెట్ చేస్తున్నారు, రాష్ట్రం అంతా, తెలంగాణ అంతా, మనకు కొద్దిగా టైం ఇస్తే ఇది కూడా సమస్యలు అంటే శాలరీస్ అయినా ఏమైనా కూడా సమస్యలు తీరుస్తారని నేను అనుకుంటున్నాను. మొత్తంగా ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే విద్యార్థి నాయకులు ఉన్నారో వారైతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి రాక పట్ల స్వాగతిస్తున్నాం. 1000 కోట్లు కూడా నిధులు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి 2 సార్లు పర్యటన చేయడం గతంలో ఎప్పుడు లేని విధంగా చేయడం కూడా మంచిదే. అయితే ఆ 1000 కోట్లు అయితే మాత్రం తప్పకుండా అభిప్రాయ సేకరణ చేసి కొన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, అలాగే నాన్ టీచింగ్ సంబంధించిన అంశం ఉంది, చాలా అంశాలు ఇంకా ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా తీరుస్తారన్న నమ్మకం అయితే ఉంది. గతంతో పోలిస్తే మాత్రం ఇప్పుడు బాగుంది. ఇలాంటి వాతావరణం కొనసాగితే మాత్రం భవిష్యత్తులో యూనివర్సిటీ అభివృద్ధి దిశగా అడుగులేసే అవకాశం ఉంటుంది. చాలామంది విద్యార్థి నాయకులు అయితే మాత్రం వారి అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.